విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం తాటితూరు గ్రామంలోని టీ సర్వే ప్రారంభమైన నేపథ్యంలో రైతులు తమ సమస్యలను వెల్లడి చేస్తున్నారు. విశాఖలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద మీడియాకి తమ గోడును వెల్లబుచ్చారు. బాధితుడు మద్దెల గురునాయుడు మాట్లాడుతూ వారసత్వ భూములు ఎన్నో సంవత్సరాలుగా ఆన్లైన్లో నమోదు కాకపోవడం వల్ల వివాహాలు, బ్యాంకు రుణాలు, ఇతర అధికారిక పనుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ను కలిసి వినతి పత్రం ఇచ్చినా ఆన్లైన్ చేసే ప్రయత్నం చేస్తాం కానీ అధికార పత్రాలు ఇవ్వలేమని చెప్పారు అంటూ రైతులు చెప్తున్నారు. ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం దొరకాలని, ప్రస్తుతం జరుగుతున్న టీ సర్వేను ఉపయోగించి భూములను ఆన్లైన్ చేయాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. నా పేరు మద్దెల గురునాయుడు, తాడితూరు అండి. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం తాడితూరు గ్రామం నుండి వచ్చాము. మా తాడితూరు గ్రామంలో ఈరోజు ప్రస్తుతం రీసర్వే స్టార్ట్ అయింది. ఈ రీసర్వేలో వారసత్వ భూముల కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ దిశగా మేము తహసీల్దార్ గారిని కలిస్తే మేము వారసత్వం భూములు చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం తప్ప ఎటువంటి హామీ ఇవ్వడం జరగదని అంటున్నారు. మాకు వారసత్వం భూములు చేయనప్పటికీ ఈ రీసర్వే వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదమ్మా. ఎందుకంటే ఈ రీసర్వే కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని. అలాంటి పరిష్కారం కానప్పుడు ఈ రీసర్వే వల్ల ఎటువంటి ఉపయోగం లేదని మేము భావిస్తున్నాము. దయచేసి రీసర్వేలో పట్టాదారులకి, రైతులకి 1B ఆన్లైన్ చేస్తేనే ఈ రీసర్వే వల్ల ఉపయోగం, లేదంటే లేదు. ఇది ప్రస్తుతం గవర్నమెంట్కి, కూటమికి ప్రభుత్వానికి మాత్రం ఇది చట్టపేరుగా భావిస్తున్నాము. దయచేసి ఇది ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ రైతుల మా సమస్యలను దృష్టిలో పెట్టుకొని 1B ప్రతి ఒక్కరికి పొజిషన్లో భూమి మీద ఎవరున్నారో వాళ్ళందరూ సరిహద్దు రైతుల సంతకాలతో సహా, పెద్దల సంతకాలతో సహా తీసుకొని 1B పక్కా రైతులకి అందించాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి ఇది అందరూ గ్రహించగలరు.